అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి. బుడమేరు ఎప్పుడు ఇంపల్సివ్గా వస్తుంది. వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొద్దికి అంత మునుపు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆల్ ఆఫ్ ఎ సడన్ మున్నేరు కానీ బుడమేరు కానీ సడన్గా వస్తాయి. ఆ నీళ్లు కూడా వచ్చాయి. ప్లస్ ఇక్కడ వచ్చే నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చాయి, రెండు ఎదురు తగిలే కొద్దికి ప్రమాదం ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన 80 రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో వాళ్ళు చూసుకోలేదు. ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. అన్నీ కలిపే కొద్దికి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అవుట్లెట్ కూడా 4000 క్యూసెక్స్కే ఉంది. అక్కడ అల్టిమేట్గా ఉండే అవుట్లెట్ 4000 క్యూసెక్స్కి ఉంది. ఇక్కడ 10,000 వచ్చే కొద్దికి ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు. ఆ సమస్యలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్ఆర్పేటలో అదే పరిస్థితి ఉంది, మిల్క్ ప్రాజెక్టులో అదే పరిస్థితి ఉంది, ప్లస్ ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో కూడా ఇప్పుడు మొత్తం కూడా ముంపు అవుతుంది. అప్ స్ట్రీమ్లో మీరు ఇందాక అన్నట్టు ప్రేమపట్నం కానీ కొట్టుపూడి కానీ కర్రీ కానీ మొత్తం కూడా ఇప్పుడు అన్ని జలదిక్కంగా ఉన్నాయి. అన్నింటి మీద అందుకనే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వచ్చాయి. ఇది ఇంకా రాత్రికి రేపటికి పెరిగే ప్రమాదం ఉంది. అన్నీ కూడా అందుకనే వార్ ఫుటింగ్లో సర్వశక్తులు వడ్డీ ఏమేం చేయాలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక 1000 మందిని 2000 మంది తీసుకురాగలుగుతాం. లేకుంటే ఒక 3000 4000 2,76,000 మేము తేలేం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, లేకుంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకొద్దాం. రేపటి నుంచి ఇక్కడ అన్నీ ప్లాన్ చేసి చేస్తాం. ఇప్పటికే 90 దాకా చేశాం. ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం. అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్నీ పెడతాం. నాట్ వన్ నో లిమిటేషన్ ఫర్ దాట్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. జనరేటర్ పెట్టాం, లైట్లు పెట్టాం. అవి ఆ బ్రీచ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్డు అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా క్లారిటీ వస్తుంది. ఒక పక్క బుడమేరుని బ్రీచ్ క్లోజ్ చేయడం, పైన నుంచి వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొద్దికి ఇబ్రహీంపట్నంకి వెళ్ళాయి. ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా స్వీప్ చేసి వచ్చి కృష్ణలంకకు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం. కానీ ఫస్ట్ మేము చేయాల్సింది ప్రజల్ని కాపాడడం, వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం, వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం, వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇవి ప్రధాన లక్ష్యాలు. అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్లు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి. వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు. ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకు వస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికి బుడమేరుకు వచ్చేస్తుంది. అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం. నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను,
పులిచెంతల నుంచి 6 గంటలు ఇక్కడ రావడానికి పడుతుంది. పులిచెంతల్లో కొంత వాటర్ కట్ చేశాం. అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం. కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి. ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది. తగ్గుతుందా, ఇంకా పెరుగుతుందా, అవర్లీ చూస్తున్నాం. అవర్లీ మీరు చూస్తే 8 o'clock 9,40,000 క్యూసెక్స్ ఉంది. అదే మాదిరిగా ఈరోజు 8 గంటలకు అది ఉంటే 9 గంటలకు 9,72,000 పెరిగింది. అంటే దగ్గర దగ్గర 32,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మానిటర్ చేస్తున్నాం. క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తాం. ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ఏమేం చేయాలో అన్ని వర్కౌట్ చేస్తాం. డెఫినెట్గా అడుగుతాం. రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఒక లెటర్ పంపిస్తాం. జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం. అది రేపు పంపిస్తాం.